నమస్కారం అండి. మరి ఆన్లైన్ పోల్ సర్వే ఇటీవల కాలంలోని చాలామంది అంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడే కంటే ఆన్లైన్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. దాన్నే ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంటే మన పోలింగ్ జరిగిన తర్వాత ఎగ్జిట్ అవుతాం కాబట్టి ఆ తర్వాత అంటే పోలింగ్ జరిగిన అనంతరం ఎవరికి ఎక్కువగా ఓట్లు వేశారు అనేది ఎగ్జిట్ పోల్స్గా మనం గమనిస్తూ ఉంటాము. సో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ అనేది మనకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం కొంతమంది ప్రత్యక్షంగా వెళ్ళి మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వారితో ముచ్చటించి వారు ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పి తెలుసుకోవడం. అందులో రకరకాలైనటువంటి వర్గాలు ఉంటాయి. ఒకటి కింద స్థాయి అంటే వర్కర్స్, రెండోది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ లేదంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మూడోది అప్పర్ మిడిల్ క్లాస్ అంటే కొంత స్థాయి ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండేవారు, ఒక కొంచెం పెద్ద స్థాయి వ్యాపారాలు చేసుకునేవారు వారంతా. ఇంకా అప్పర్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బడా వ్యాపారులు కానీ పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ పెద్ద పెద్ద వ్యక్తులు కానీ అటువంటి వారందరినీ కూడా చేస్తారు. సో అన్ని రకాల వర్గాలు, వీటిలో మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, రెండు వర్గాలకు సంబంధించిన వారు ఉంటారు. సో ప్రజలు కొంతమంది ఇటీవల కాలంలో ఒకరికి ఓటేసారు, ఇంకొకరు గెలుస్తారన్న. ఎందుకంటే ప్రజలందరూ పలానా వ్యక్తి గెలుస్తాడు అని చెబుతున్న సందర్భంలో అమ్మో ఒకవేళ వారు వస్తే మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కొంతమంది వారు ఓటు ఒకరికి వేసినప్పుడు కూడా చెప్పడం ఇంకోటి పేరు చెప్తున్నారు. అయితే వాళ్ళ మనసులో ఉండే భావం ఒకటి ఉంటుంది, బయట చెప్పేది ఇంకోటి ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్టయితే ఎగ్జిట్ పోల్స్ అనేది ఎలా కనబడతాయి. ముఖ్యంగా ఆన్లైన్ సర్వీస్ ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. మనం యూట్యూబ్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ లేదంటే ఇంకో ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ మనం తీసుకున్నట్టయితే ఫేస్బుక్ అట్లాంటి వాటిలో తీసుకున్నట్టయితే సో అందులోని కొంతమంది ఇస్తున్నారు. ఇప్పుడు అధికారం ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకునే వారెవరు అని కిందన కూటమి లేదా వైసీపీ ఈ రెండిట్లో ఏదట్లో దానికి క్లిక్ కొట్టండి, ఇంతమంది దీన్ని క్లిక్ కొట్టారు, ఇంతమంది దీన్ని క్లిక్ కొట్టారు, దీన్ని బట్టి ఇది గెలుస్తుంది అని చెప్పి అంటుంటారు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. ఒకటి ఎక్కువగా అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వారిని బట్టి ఆ యొక్క అది హైలైట్ అనేది కనబడుతుంది. ఉదాహరణకి ఒక టీడీపీకి సంబంధించింది ఒక ఛానల్ ఉందనుకోండి, ఆ ఛానల్ వాళ్ళు పెడితే దాని సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉండడం వల్ల టీడీపీ గెలుస్తుందని చెప్పి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ కనబడతాయి. అలాగే ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఒక ఛానల్ ఉంటుంది, సాక్షి ఛానల్. ఆ సాక్షి ఛానల్ కానీ TV9 కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే ఛానల్స్ ఉంటాయి. సో వాటిని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళలో ఎక్కువ శాతం మంది అది గెలుస్తుందని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. సో ఆన్లైన్లో జరిగేటటువంటి ఈ సంభాషణ, ఈ యొక్క రిజల్ట్ అనేది ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలం, ఎవరికి వారే ధీమా వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ సబ్స్క్రిప్షన్ ఎవరైతే చేస్తారో అది హైలైట్స్లో మనకు కనబడుతుంది. ఆ హైలైట్స్లో కనబడే సమయంలో కంపల్సరీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దాన్ని హైలైట్ చేస్తారు. కాబట్టి దాన్ని మనం ఒక దీని కింద తీసుకుంటాం అన్నమాట. దాన్ని ఒక పద్ధతిగా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి ఒరవడి కనబడుతున్న నేపథ్యంలో ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే సర్వేస్ ఉన్నాయో ఆ సర్వేల్లో అన్నీ నిజం జరగవు. తర్వాత ఇంకోటి కూడా జరుగుతుంది. ఆన్లైన్ సర్వేలలో ఉదాహరణకి ఫేస్బుక్లో మనం ఒక కంటెంట్ పెడతాం, దానికి ఎస్ఆర్నో చెప్పమంటాం. ఎస్ఆర్నో చెప్పేటప్పుడు అది కేవలం ఆంధ్రప్రదేశ్ ఉండేవారే చేయరు, అటు తెలంగాణలో ఉండేవారు లేకపోతే ఇక్కడ అటు తెలుగువారు ఎక్కడ ఇండియాలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసే సమయంలోని వారికి ఇక్కడ ఓటు ఉండదు, వారికి ఓటు వేసి ఉండరు, వారికి అసలు దీంతో సంబంధమే ఉండదు. కానీ అభిమానంగా ఒక ఉత్కంఠతో తెలుసుకోవాలి, మా ప్రాంతంలో ఏం జరుగుతుంది, మేము ఎలా ఉన్నాము అన్నీ తెలుసుకోవాలనే సందర్భంలో వారు కూడా క్లిక్ కొడతారు. క్లిక్ కొట్టేటప్పుడు అమ్మో మా వాళ్ళందరూ గెలిచేస్తారని చెప్పి వీళ్ళు అనుకుంటారు. సో ఇవన్నీ జరిగే పరిణామం అనేది కాదు. గతంలో ఎగ్జిట్ పోల్స్ అంటే మనకి ఒక సిస్టమేటిక్గా ఒక రకమైనటువంటి నిర్ణయం వచ్చేది. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ సిస్టమ్ అనేది మారడం వల్ల ఎగ్జిట్ పోల్స్ కాదు, ప్రీ పోల్స్ కాదు, ఏ సర్వే చేసినప్పటికీ కూడా దానికి వచ్చేటటువంటి ఫలితాలు అంతంత మాత్రంగా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఓటరు నిర్ణయం అంటే దాదాపుగా తెలుస్తుంది, అలానే మరీ తీసి పారేయక్కర్లేదు.
కొన్ని చోట్ల కొన్ని సంస్థలు కంపల్సరీ సర్వే చేస్తాయి. ఆ సర్వే చేసే సమయంలో ఎక్కువ మంది అభిప్రాయం మనకి తెలుస్తుందంటే ఆటోమేటిక్గా అక్కడ గెలిచినట్టే మనకి అర్థమవుతుంది అన్నమాట. ధన్యవాదాలు.